ఇక పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అపహాస్యంగా మారింది అన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నిబంధనల ప్రకారం శాశ్వతంగా ధ్వంసం చేయాల్సిన ఎస్ఐఆర్ అప్లికేషన్లు పల్లీల పొట్లాలుగా మారి పాత సామాన్ల కొట్లల్లో కిలోల లెక్కన దొరుకుతున్నాయన్న విషయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. వీటిలో ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఉండడంతో అది బయటకు వెళ్లే ప్రమాదం ఉంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాసుల కోసం అధికారులు ఈ ఫారాల్ని నిర్లక్ష్యంగా విక్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు నిబంధనలు ఎందుకు పాటించలేదు? ఎస్ఐఆర్ ఫారాలు పాత సామాన్ల కొట్లకు ఎలా చేరాయి? ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఎంతవరకు సురక్షితం? నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయా? ఇప్పుడు వినుకొండలో ఇదే చర్చ నడుస్తోంది. సో మనం చూసినటువంటి ఆ విజువల్స్లో చూడొచ్చు, అవి ఓటర్ల సమాచారం ఉన్నటువంటి ఆ ఫారాలు ఆ పల్లీలు అమ్ముకునేటువంటి పల్లీలు ప్యాక్ చేసే పొట్లాలుగా మారిపోయాయి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, పల్లీల పొట్లాలుగా ఎస్ఐఆర్ ఫారాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి ఎవరి నిర్లక్ష్యం? ఎక్కడ జరిగింది? ఇవి ఎక్కువగా ఏ ఏరియాల్లో ఇవి కనిపిస్తున్నాయి పొట్లాలుగా? రాజేష్, ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకి చేరిందనేది దీనికి ఉదాహరణ. పల్నాడు జిల్లా వినుకొండలో ఏదైతే సర్ ప్రక్రియ, ముందుగా ఈ ఓటు ఉంటుందా పోతుందా అనే విషయం పక్కన పెడితే ఒక ఓటర్ యొక్క వ్యక్తిగత సంబంధించిన డేటా మొత్తం కూడా బహిరంగ మార్కెట్లో అంగడి సరుకులాగా విక్రయించే ప్రయత్నం కొనసాగుతోంది. సరఫరాలకు సంబంధించి కూడా దాదాపుగా కిలో 15 రూపాయలకు చొప్పున కూడా శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి కొనుగోలు చేశాడు. అతనికి సంబంధించి కూడా ఎక్కడిచ్చారు, ఎవరిచ్చారు అనే దానికి సంబంధించి కూడా ఆ వ్యక్తి చెప్తున్న పరిస్థితి ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. అసలు ఏదైతే వ్యక్తిగత డేటాకు సంబంధించి కావచ్చు, సర్ ప్రక్రియకి సంబంధించిన అప్లికేషన్లు ఇట్లా బహిరంగ మార్కెట్కి ఎందుకు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, నిజంగా వీటిలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల ఆ ఫారాల్ని పక్కనేసారా, లేకపోతే కొంతమంది ఓటర్లని లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రక్రియ కొనసాగింది అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఒక మహిళకు సంబంధించి కూడా జరిగిన పరిణామానికి సంబంధించి స్థానికంగా ఉన్న బిఎల్ఓతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే 6 నెలల క్రితం తాను ఉన్నాను, ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చారు, వెళ్ళి సచివాలయం కనుక్కోండి అని చెప్పి కూడా ఉచిత సలహాని సదరు ఎంప్లాయ్ ఇవ్వడం కూడా వివాదాస్పదం అవుతుంది. మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి పై స్థాయి అధికారులు ఎవరు రియాక్ట్ కావటం అనేది చాలా నిజంగా ఎంత నిర్లక్ష్యం అనేది ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో ఉంది అనేది ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పుడు చాలా అత్యంత గోప్యంగా, అదే ఇప్పుడు మొదటి నుంచి కూడా అందరూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సర్ ప్రక్రియలో మా ఓటు ఉంటుందా, అసలు మా ఫారాలు వెళ్తాయా, వెళ్ళవా, రకరకాల క్వశ్చన్స్ అందరూ రేజ్ చేస్తున్నారు. సో దానికి తగ్గట్టే పల్లీల పొట్లాలుగా మారిపోయాయి అక్కడ పౌరుల సమాచారం. సో పై అధికారులు ఎవరు రియాక్ట్ కాలేదా ఇంకా? ఈ అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అధికారులు ఎవరు కూడా సరైన సమాచారం ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. ఏం జరిగింది ఏంటనేది వివరాలు సేకరించి చెప్తామని చెప్తున్నారు. వాస్తవానికి దీని అన్నిటి వ్యవహారానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ అలాగే తహసీల్దార్ ఈ ఇద్దరికి సంబంధించిన వ్యవహారానికి ఈ ఇద్దరే బాధ్యులు. అయితే ఈ ఇద్దరు మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై రెస్పాన్స్ అయ్యేందుకు ఏమాత్రం కూడా సిద్ధం లేరు. కానీ రాష్ట్ర ఎన్నికల అధికారి అలాగే జిల్లా కలెక్టర్ ఈ అంశానికి సంబంధించి స్పందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాకు సంబంధించి ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా 44 లక్షల ఓట్లకు సంబంధించి ఇటీవల కాలంలో డీక్వాలిఫై చేశారు. వాటన్నిటికి తిరిగి అప్లికేషన్ ఇవ్వాలని చెప్పారు. సో తొలగించారా ఉంచారా అంశం పక్కన పెడితే ఈ రకంగా పల్లీల దుకాణంలో ఈ అంశం ఉండటానికి కూడా వివాదాస్పదం అవుతుంది. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దీంట్లో బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు అనే దానికి సంబంధించి విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. పల్నాడు జిల్లాలో ఎస్ఐఆర్ ఫారాల కలకలం మనకు కనిపిస్తోంది. సో పౌరుల వ్యక్తిగత డీటెయిల్స్ మొత్తం ఆ ఫారాల్లో ఉన్నాయి. ఎందుకంటే అది ఎస్ఐఆర్ ఫారాల్లో ఫిల్ చేసేటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి ఫారాలు కాబట్టి అవి ఒకసారి మళ్ళీ ఆ విజువల్ ఫుల్గా ప్లే చేయండి. అయితే టోటల్గా దాంట్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోతో కూడినటువంటి టోటల్ ఆ పేర్లన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో పల్లీల పొట్లాలుగా మారిపోయాయి. నిజంగా ఎన్నికల సంఘం అధికారులు ఖచ్చితంగా రియాక్ట్ కావాలి, జిల్లా స్థాయి అధికారులు రియాక్ట్ కావాలి, ఎన్నికల రాష్ట్ర అధికారులు కూడా ఖచ్చితంగా రియాక్ట్ కావాలి. సో మనం చూస్తున్నాం అక్కడ ఆ మహిళ ఫోటో ఉంది, మహిళకు సంబంధించినటువంటి పేరు ఉంటుంది, ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పౌరుల వ్యక్తిగత సమాచారం మొత్తం ఇప్పుడు అంగడి సరుకుగా రోడ్లపైన మనకు కనిపిస్తోంది. సో ఆ పల్లీలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఆ వైన్ షాప్ల దగ్గర కావచ్చు, అక్కడో ఇక్కడ రోడ్లపైన వాళ్ళ వ్యక్తిగత సమాచారం మొత్తం ఆ ఫారాల రూపంలో కనిపిస్తుంటాయి. ఇప్పటికే సర్ ప్రక్రియ పైన అనేక అనుమానాలు వస్తున్నాయి, అనేక క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మా ఓట్లు ఉంటాయో మా ఓట్లు పోతాయో అన్నటువంటి ఒక మీమాంసలో అనేక అనుమానాల మధ్య ఉంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఉండేటువంటి వివరాలు మొత్తం ఇప్పుడు రోడ్లపైన పడ్డాయి, పల్లీల పొట్లాలుగా మారాయి. ఖచ్చితంగా ఎన్నికల అధికారులు డెఫినెట్గా రియాక్ట్ కావాలి. ఎవరి దగ్గర నుంచి ఫారాలు బయటికి వెళ్ళాయి, ఎవరు కొన్నారు, ఎవరు వాటిని అమ్ముకున్నారు అనే దానిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎన్నికల అధికారులు.